నమస్తే అండి. నమస్తే సార్. చూడండి, చంద్రబాబు గారు మస్తిష్కంలో అంటే ఆయన బుర్రలో ఉన్న విజన్ ఎంత అద్భుతంగా ఉంటుందనే దానికి ఒక పట్టిసీమను ఒకటి అద్భుతమైన ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎప్పటి నుంచో అదేది పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీరు కానీ రాయలసీమకి నీరు కానీ, మరో పక్కన అసలు ఎండిపోయిన వర్షాలు లేక ఎండిపోయినప్పుడు ఎప్పుడైనా ఉత్తరాంధ్రకి కొత్తపల్లి రిజర్వాయర్ వరకు కూడా వాటర్ చేర్చడం, ఎక్స్ట్రా పంట అంటే అంతకుముందు ధాన్యాగారం మన ఆంధ్రప్రదేశ్ వినేవాళ్ళం, ధాన్యాగారం అని చిన్నప్పుడు. సో దాని నుంచి ఇంకా ఎడిషనల్ గా పంట పండించే విధంగా కృష్ణా డెల్టా నుంచి ఇంకా అద్భుతమైన వరి సాగు జరిగే విధంగా పట్టిసీమని తీసుకొచ్చారు. దానివల్ల రాష్ట్రానికి ప్రతి ఏడాది 15,000 కోట్ల ఆదాయం అదనంగా వస్తుంది. ఇది కాకుండా పోలవరం ఎప్పటి నుంచో దాదాపు 40 ఏళ్ళ నుంచి ప్రపోజల్స్లో ఉండి మూలపడేసిన దుమ్ము కొట్టుకుపోయి మూలపడేసిన పోలవరం ప్రాజెక్ట్ దుమ్ము దులిపి బయటికి తీసి దాన్ని ఇవాళ గాడిలో పెట్టి 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి ఖచ్చితంగా వాగ్దానం కూడా చేశారు. దానికి తగ్గట్టు పనులన్నీ కూడా జరిగిపోతున్నాయి. రేపు జనవరి 2 నుంచి డయాఫ్రమ్ వాల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. పోలవరం పనులు శరవేగంగా పరిగెత్తబోతున్నాయి. కేంద్రం నుంచి నిధులు కూడా ఒప్పందం చేసేసుకున్నారు చంద్రబాబు గారు. నిధులు కూడా మొదటి విడత నిధులు కూడా విడుదలైపోయినాయి. పనులు ప్రారంభం కాబోతుంది పోలవరం. ఇప్పుడు ఇంకా అసలు అద్భుతం అంటే ప్రత్యేకంగా రాయలసీమ ప్రజలు రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్టు రాబోతుంది. రాష్ట్రానికి 70,000 నుంచి 80,000 కోట్ల ప్రాజెక్టు తీసుకురాబోతున్నారు. వీటన్నిటికీ కూడా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి కూడా సమాధానం బాబు గారు చెప్తున్నారు. కేంద్రం నుంచి కొంత సహాయ సహకారాలు తీసుకోబోతున్నారు. అద్భుతమైన అమరావతి నగరాన్ని సృష్టించడం ద్వారా నిధుల వెల్లువ రాబోతుంది రాష్ట్రానికి. అమరావతి రాజధాని అంతా అభివృద్ధి చెందినాక గవర్నమెంట్ చేతిలో దాదాపు 20,000 ఎకరాల మిగులు భూమి ఉంటుంది. ఇంకా అప్పటికి ఆ 20,000 ఎకరాల మిగులు భూమితో ఎంత డబ్బుని ఎంత సంపదనైనా సృష్టించవచ్చు బాబు గారు. అదనంగా 20 లక్షల కోట్లు మిగులు బడ్జెట్ లోకి వస్తుంది. ఆ డబ్బుతో ఎన్ని మనం అద్భుతాలనే సృష్టించవచ్చు అని చెప్పి బాబు గారు చెప్తున్న ప్లాను ఈ మోకాళ్ళ మెదడు కూడా లేని వైసీపీ బ్యాచ్ కి ఇది అర్థం కాదు. వీళ్ళంతా గ్రాఫిక్స్ రాజధాని, కమ్మ రాజధాని ఏదన్నా వాగుతూ ఉంటారు. సో ఆ గ్రాఫిక్స్ రాజధాని నుంచే ఇవాళ లక్షల కోట్లు పుట్టించే విధంగా అద్భుతమైన రాజధానిని అందిస్తూ రాష్ట్రానికి లక్షల కోట్ల సంపదను సృష్టించి దాంతో ఒక అద్భుతమైన సాగునీటి ప్రాజెక్టుని తాగునీటి ప్రాజెక్టుని తీసుకొస్తున్నారని ఒక పూర్తి వార్తా కథనం నిన్న మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ అధికారులందరినీ కూర్చోబెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చంద్రబాబు గారు చేయటం, అది మోడీ గారి దగ్గరికి ఆ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళటం, మోడీ గారి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందే విధంగా మాట తీసుకోవటం, అసలు ఎవరితో కూడా పని లేకుండా కూడా ప్రాజెక్ట్ని చేయగలిగే సత్తా ఉంది అని అమరావతి భూములు ఉన్నాయి అనే ధీమాతో ఉన్న బాబు గారు ఈ అద్భుతమైన ప్రాజెక్టు గురించి ఒక్కసారి నాకు పూర్తి విశ్లేషణ ఇవ్వండి మా ప్రేక్షకులకి. సరే సార్, మంచి ప్రశ్న. మీరు ఏదైతే మీరు చెప్పిన మాటల్లో అంతర్లీనంగా ఏమి వినిపిస్తుందంటే డబ్బులు పెట్టుబడి అనేది. కానీ దానికి మీరు సమాధానం కూడా చెప్పిండారు. అమరావతిలో ఏదైతే ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్స్ కావచ్చు, ఈ యొక్క రోడ్లు కావచ్చు, ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి కదా సార్, సచివాలయం కావచ్చు, ఇవన్నీ పాను కూడా గవర్నమెంట్ చేతల్లో 20,000 ఎకరాలు అదనం భూమి ఉంటుంది. చదరపు గజము 3 లక్షల రూపాయలు వెల చేస్తుంది. సో 20,000 ఎకరాలు అమ్మేసినప్పుడు అమ్ముతాడో లేకుంటే వెయిట్ చేపించి బయట సార్ మిలియనీర్స్ అమెరికాలోను, యూకేలోను, మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాదు, బయట వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకొని ఉండాలో లేకుంటే పలానా బిజినెస్లు పెట్టుకోవాలని చెప్పి ఎంత డబ్బులైనా సరే పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ వచ్చి 185 ఎకరాలు కొంది అమరావతిలో ఇప్పుడు. అవును, ఆల్రెడీ అమెరికన్ కంపెనీ అది. అవును, ఈ విధంగా అంటే ఏ డోకా లేదు దానికి. ఇంకా ఆ 20,000 ఎకరాలు గన గవర్నమెంట్ సేల్ చేస్తే అప్పుడు ఎంత అవుతుందంటే దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు మనకుంటుంది. మన రాష్ట్రానికి ఉన్న అప్పు ఇవాళ 15 లక్షల కోట్లు. గతంలో ఒక ఉన్నటువంటి అరాచకవాది, అవినీతివాది ఆయన చేసి మన నెత్తిన పెట్టిన అప్పు ఇవాళ మనం ఒక 15,000 కోట్లకో 30,000 కోట్లకో అప్పు తెచ్చే కొద్దీ అబ్బా చంద్రబాబు నాయుడు అప్పు తెస్తున్నాడు. మీకు ఇదే పాట అయిపోయింది. అంటే మీరు పాడి మీకే బోర్ కొడుతుంది. పాడినే పాడరా పాసిపల్ల దాస్ అని. ఎందుకంటే ఇది ఒక బాహుబలి సినిమాలో సార్ ప్రభాస్ అనే ఆయన విగ్రహం అంత ఎత్తులో ఉంటుందని ఈయన అనుకుంటాడు, ఎవరు బలాల దేవుడు. కానీ తీరా చూస్తే ఈయన విగ్రహ ప్రతిష్ట 100 అడుగులు విగ్రహం కట్టుకుంటాడు. తీరా చూస్తే ఆయన 1000 అడుగులు ఎత్తులో ఉంటాడు. ఇట్లా
జగన్మోహన్ రెడ్డి 100 అడుగుల్లో ఉన్నాడు, 20 అడుగుల్లో ఉన్నాడు పక్కన పెట్టేస్తే, ఈ సాక్షి వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి, వైసీపీలో మెయిన్ కీచకవాదులకి ఈయన ఒక బాహుబలి 1000 అడుగుల ఎత్తులో కనిపిస్తున్నాడు. అది ఎందుకనేది నేను క్లారిటీగా చెప్తాను, ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. సో ఏదైతే మీరు డబ్బుల గురించి అన్నారు కాబట్టి ఆ డబ్బులు అనేది నేను క్లారిటీ ఇవ్వడం కోసం నేను అమరావతి అనేది ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చారు. అది అమరావతి నుంచి బోల్డంత సంపద వస్తుంది అనేది పక్కా. ఈ 15 లక్షల కోట్లు కావచ్చు, ఇంకొక 2-3 లక్షల కోట్లు కూడా అదనపు కావచ్చు. చంద్రబాబు గారు చేసే అప్పుగా మీకు రూపాయికి 10 రూపాయికి వీళ్ళు సాక్షి వాళ్ళు చేసే పోర్ట్రేట్ చూసి ఎవరు ఏది డేలా పడద్దు. ఎందుకంటే ఇవాళ ఎక్కడైతే పెట్టుబడులు వస్తున్నాయో అక్కడే 2 ఏళ్లకో 3 ఏళ్లకో మ్యాక్సిమం పెద్ద పెద్ద కంపెనీలు, ఇవాళ నెక్స్ట్ 3 నెలలు 4 నెలలు 5 నెలలు చిన్న చిన్న కంపెనీలు వస్తూ ఉంటాయి కదా సార్. అక్కడ జాబ్ హోల్డర్స్ జాబ్ చేద్దాం అనుకుంటారు. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలే లేవు ఇవన్నీ చెప్పి మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? ఏడు నుంచి డైవర్ట్ అయిపోయి నువ్వు బెంగళూరుకి వెళ్ళిపోవాలా, నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోవాలా అంటే ఇక్కడ ఉండే జనాన్ని తరిమేయాలి నువ్వు ప్రయత్నం చేస్తుందా సార్? ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా అక్కడ నాకు 10,000 ఉద్యోగం, 20,000 ఉద్యోగం, 22,000 ఉద్యోగం, 23,000 ఉద్యోగం ఇలా చెప్పుకునే పరిస్థితి ఏర్పడిపోయింది. అది నాకు 70,000 ఉద్యోగం, 150,000 ఉన్నాను జీతంలోనూ చెప్పుకునే పరిస్థితి మా పిల్లలకు కూడా రానివ్వండి. మీరు ఎందుకు ఈలో మీకు జనాలు ఎందుకు ఉదరకొడుతున్నారు? మీరు ఇలా ఇంకొక 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు స్వయం. ఇప్పుడు మనం పెట్టుబడి విషయం చూస్తూ ఉంటే మనం ఏదైతే జలహారం, శ్రీకాకుళం మొదలు చిత్తూరు వరకు మనది తీర ప్రాంతం సార్. అంటే సముద్రం ఆనుకోని ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు తీర ప్రాంతం 972 కిలోమీటర్లో ఈ యొక్క మన సముద్రం ఆనుకొని ఉన్నాం. హార్బర్ ఇది. దీనికి ఏదైతే మన రాష్ట్రం ఉన్నదో జలహారం అని చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఒక ప్రాజెక్ట్ పెడుతున్నారు. మీరు ఆల్రెడీ వినే ఉంటారు, పోలవరం 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 అని. దాని పనులు మీరు చెప్పినట్టు జనవరి నుంచి శరవేగంగా ఊపందుకోబోతున్నాయి. డయాఫ్రమ్ వాల్ కట్టడం ఇవన్నీ. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న పళ్ళంగా ప్రభుత్వానికి వచ్చి రాగానే 2014 నుంచి 2019 మధ్య ఈ యొక్క ఏదైతే మనం ఆ ఎండాకాలం వస్తే నీరు చొక్క నీరు ఉన్నట్లే సార్, ఎక్కడ చెరువుల్లో ఉన్నట్లే తాగేదానికి ఎక్కడెక్కడి నుంచి ట్యాంకులో తెప్పించుకొని తాగడము. అటు పల్లెటూరులో కావచ్చు, పట్టణాల్లో కూడా కావచ్చు. పల్లెటూరులోనే గతి లేదంటే పట్టణాల్లో ఏముంటుంది సార్? ఇటువంటి సందర్భంలో ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు టైంలో పంట భూములకి అసలు గతి లేదు, తాగినీటికి లేనప్పుడు ఇంకా పంట భూములకి ఏం సార్ ఆ ప్రశ్న. అట్లాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ అనే ప్రాజెక్ట్ తీసుకొస్తే అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు విపక్షంలో ఉన్నారు, అప్పుడు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు? ఇది తప్పు, చంద్రబాబు నాయుడు గారు టెంపరీగా చేస్తున్నారు అని చెప్పినారు. కూడా కాదు, ఆయన ఏదో లంచాల కోసం, డబ్బు తినటం కోసం ప్రాజెక్ట్ తెచ్చాడని అన్నారు. 5 ఏళ్ళు ఉన్నారు కదా, ఏం బీకినారు అడుగుతున్నారండి. లంచాలు తెచ్చినంటే మీరు లేని దాన్ని ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు అది ఇది అని చెప్పి అక్రమంగా చేసినారు అరెస్టు. అది ఎట్లా అనేది, ఏ ప్రభుత్వ అధికారులు లాలూచిపడినారనేది అందరికి అర్థమైపోయింది. ప్రతిదానికి ఆయన అరెస్ట్ చేశారే, అట్లా దానికి మీరు అదే పట్టిసీమ పైన ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినారో? ఇన్స్టెంట్గా రాష్ట్ర ప్రజలకు ఒక గిఫ్ట్ ఇచ్చే విధంగా, ఎందుకు మన చంద్రబాబు నాయుడు గారిని ఇంతకాలం అభిమానించామో ఆయన ఒక గిఫ్ట్ ఇవ్వాలన్నట్లు పట్టిసీమని ఇన్స్టెంట్గా తీసుకొచ్చాడు సార్. అది తాగునీటిని అందించడంతో పాటు ఆ యొక్క డెల్టా ప్రాంతం ఉంది కదా సార్, కృష్ణా డెల్టా, ఆ ప్రాంతానికి ఎక్కువ, దాంతోపాటు రాయలసీమకు కూడా ఇది ఒక పట్టిసీమ ప్రాజెక్టు సాగునీరు కూడా అందించే విధంగా తయారైంది. ఇవాళకి ప్రతిదీ ధ్వంసం చేయగలిగేది జగన్మోహన్ రెడ్డి ఆ పట్టిసీమను ఏమి చేయలేకపోయినాడు. దాన్ని ఏం చేస్తారు సార్? నీటిని ఏం చేయగలుగుతాడు? అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే అది కూడా చేసి ఉండేవాళ్ళే. రాష్ట్రం ఆ సీన్లో లేదు లాస్ట్ 5 ఏళ్ళలో. పట్టిసీమ అనేది మనకు ఒక జాక్పాట్, ఒక గిఫ్ట్. చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టెంట్ రాష్ట్రానికి 15,000 కోట్ల ఆదాయాన్ని ఇస్తుంది. అది ఆంధ్ర రాష్ట్రం, అన్నపూర్ణ రాష్ట్రం ఇట్లా చెప్తాను కదా, మన దేశానికి ఒక ధాన్యగారం ఆంధ్ర రాష్ట్రం అనేది. వీటికి ఒక ఎల్లకాలం అది ఊతం ఇచ్చే విధంగా సార్, అంటే ఈ పేరు తప్పకూడదని ఇట్లాంటి పట్టిసీమ ప్రాజెక్టులో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చంద్రబాబు గారు తీసుకొచ్చారు. ఇవాళ మనం చూసినట్లయితే పోలవరాన్ని శరవేగంగా పరుగులెత్తిపోతున్నాడు. అందరూ ఎవరి పాటికి వాళ్ళు ఉంటే ఏది అవినీతి, ఆ కేసులు ఈ కేసులు అని రాష్ట్ర ప్రజలు ఆలోచనలు, రాజకీయ నాయకుల ఆలోచన ఈ విధంగా ఉంటే గత 6 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే గత 6 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ మస్తిష్కంలో ఈ యొక్క ప్రింట్ అవుతానే ఉండాలి. ఇది ఏ రోజైనా వీళ్ళ మాదిర అయిందానికి కాందానికి ఫ్లెక్సీలు వేసుకోవడము, సాక్షిలో పెద్ద కథనాలు రాయడం ఇది చేసి ఉంటే అది ఎప్పుడో బయటకు వచ్చిండేది. ఆ రూట్లో లేడు. మొత్తం ప్రింట్ అంతా మైండ్లో కొట్టేసి చిన్నదిగా సార్, ఎవరికైనా ధైర్యం కావాలా? నువ్వు 1000 కోట్లు, 300 కోట్లు, 3000 కోట్లు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కావాలంటే నీకు ధైర్యం కావాలా? 70,000 కోట్లు, 80,000 కోట్లు వాల్యూ చేసేదాన్ని ఆలోచన చేయడానికి నీకు గుండె ధైర్యం సరిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేద రాష్ట్రం మనది. మన సీఎం ఈ వయసులో
70-80 వేల కోట్లు వెల చేసి ఈ ప్రాజెక్టుని మైండ్లో ప్రింట్ చేసుకుంటూ వచ్చాడు. అదే రాబోయే కొత్త ప్రాజెక్ట్ విలువ కొత్త ప్రాజెక్టు. 70-80 వేల కోట్ల పేరు ప్రాజెక్టు. ఇంకా ఫైనలైజ్ కానిట్లుంది. ఒక్క దాన్ని ఏ విధంగా అభివర్ణించవచ్చు అంటే మన ఆంధ్ర రాష్ట్రం యొక్క జలహారంగా ఉంటుంది ఇది. ఓకే. ఒక హారం ఎట్లుంటుందో అలా తల్లలాడుతూ ఈ యొక్క ప్రాజెక్ట్ అనే మాట కదా నేను చెప్పాను. దాని యొక్క వింతలో విశేషాలు మీరు కన్నా తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈ పట్టిసీమ వల్ల అంతో ఇంత ఉపయోగపడతాను సార్. అంతో ఇంత అంటే ఉపయోగపడాల్సిన వాళ్ళకి ఉపయోగపడే అంత. పోలవరం రానున్నది, శ్రీకాకుళం, చిత్తూరు, మీకు అర్థం యాంగిల్లో చెప్తున్నాను. శ్రీకాకుళం, చిత్తూరు పైన ఒక డిస్ట్రిక్ట్, ఎండ్ ఆఫ్ ద మన స్టేట్ కి డిస్ట్రిక్ట్ చిత్తూరు. ఈ మధ్యలో ఎప్పుడన్నా వర్షాలు సీజనల్లో అన్సీజనల్ గా వస్తూ ఉంటాయి. సీజనల్లో రెయినీ సీజన్ లో వస్తూ ఉంటాయి, రెయినీ సీజన్ లో కూడా చినుకులు పడిపోతూ ఉంటది. ఏది ఎక్కువ వర్షము వరదలు అయ్యి వస్తే అంతో ఇంతో చెరువులో నీరు నిండుతుంది. వరదలు అంత మాట అన్నట్ల బ్యారేజ్ కూడా నిండుతాయి. అలా జరగదు. అలా వర్షం కంటి తుడుపుగా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇట్లాంటి టైంలో సీజన్ పక్కన పెడితే అన్ సీజనల్లో కూడా ఉన్న పొలంగా ఎక్కడో వర్షాలు విరుచుకుపడిపోతూ ఉంటాయి. ఏదో ఒక రాష్ట్రంలో మనం చూస్తూ ఉంటాం కదా. అక్కడ నాగాలాండ్లోను, అరుణాచల్ ప్రదేశ్లోను వచ్చి ఎల్లవలు అంటారు. మా యాసలో ఎల్లవలు అంటారు సార్ వరదల్ని. ఎల్లవలు వచ్చి కొట్టుకుపోతూ ఉంటాయి. ఊర్లు బిల్డింగ్లు కొట్టుకోపోతూ ఉంటాయి. అక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ తరచుగా అన్ సీజనల్లో వర్షాలు పడడం, ఈ యొక్క వరదలు రావడం జరుగుతూ ఉంటుంది. వెస్ట్ బెంగాల్, దాని తర్వాత ఛత్తీస్గఢ్, ఒడిశా, దాని తర్వాత మన రాష్ట్రం. ఏడైతే అన్సీజనల్ గా వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆ నీరుని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రాజెక్ట్ అనుకున్నారో ఈ రూపంలో తరలించి, యాక్చువల్గా అదంతా గోదావరికి, రాజమండ్రి దగ్గర గోదావరి బ్యారేజ్కి వస్తుంది. అదంతా రాజమండ్రి బ్యారేజ్కి వస్తుంది. అది కాకుండా మనం ఎంత నిల్వ చేయాలో నిల్వ చేసి మిగతా సముద్రంలోకి వదిలేస్తారు. అది సార్ మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి సంవత్సరం అంటే క్యాలిక్యులేషన్ చేసుకునే కెపాసిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఆ టెక్నాలజీ లేదు. 2000 నుంచి 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తాను. ఆ వర్షం ఎక్కడి నుంచి అయితే పై నుంచి వస్తున్నాయో ఆ వర్షపు నీరుకి మనం నిల్వ చేసే మార్గం మనకాడ లేదు. వర్షం ఏమో నీటి రూపంలో సముద్రం కలిసిపోతుంది. అంత బ్యారేజీలు కట్టడం కూడా కష్టమే. కోట్లు అయిపోతాయి. అవును, డేర్ చేయాలా, ధైర్యం ఉండాలా. రిస్క్ ఉంటే రస్క్ వస్తుంది అంటారు కదా. అట్లా ఆ డేర్ చేసే ఒక సీఎంలు లేకపోయారు మనకు. చిన్న బడ్జెట్ సార్ చేతనైంది చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇన్నాళ్ళు ఈ 6 నెలల నుంచి మైండ్లో ప్రింట్ చేసుకున్నాడు. 2000 నుంచి 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తూ ఉంటే మీరు ఆశ్చర్యపోతారు సార్. 2000 నుంచి 3000 టీఎంసీలు కదా, దాంట్లో కేవలం 280 టీఎంసీలని మన పరిధిలోకి మనం తీసుకోబోతున్నాం. 280 టీఎంసీలు. అంతకుమించి మనం స్టోర్ చేసే కెపాసిటీ మనకు కాడలేదు, ఎవరికాడ కూడా లేదు. 280 టీఎంసీలని చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే, ఇవి మనం ఏదైతే గోదావరి జలాలు వేస్తూ ఉంటాయి కదా సార్, ఆ జలాలు రాజమండ్రి ప్రాజెక్ట్ ఉంది కదా, అది రాజమండ్రి దగ్గర అదొకటి, ఇదే విధంగా కృష్ణా ప్రాజెక్ట్ ఉంది కదా, ఇవే మనకు మెయిన్ 2 నదులు, కృష్ణా నది, ఆ యొక్క గోదావరి నది. అక్కడ ఏదైతే ఈ శ్రీకాకుళం అటు సైడ్ ఉన్నాయి కదా, అక్కడ పెన్నా నదులు, ఇన్ని చిన్న నదులు ఉన్నాయి. ఆ నదులకు కూడా వరద వస్తుంది పైనుంచి. ఆ నదులకు కూడా వరద వస్తుంది. కానీ ఎప్పటికప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ జిల్లా వరకే ఉంటుంది దాని శక్తి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే, ఆ యొక్క నీటిని 280 టీఎంసీల నీటిని నిల్వ చేసి 80 లక్షల మందికి తాగునీరుకు ఉపయోగపడే విధంగా. మన రాష్ట్రం 80 లక్షల మంది అంటే మన రాష్ట్ర జనాభానే 5 కోట్ల చిల్లర. అవును, 20% జనాభాకి తాగునీరు. అవును, అంటే నేను అనుకోవడం మోస్ట్లీ రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ యూటిలైజ్ అవుతుంది. అది రాయలసీమ జిల్లాలకి ఎక్కువ యూటిలైజ్ అవుతుంది. కానీ ఎక్కడ నీరు, ఎన్నో స్టేట్స్ లో నుంచి వచ్చే నీరుని శ్రీకాకుళం టచ్ అవుతుంది. జిల్లాలు దాటుకొని చిత్తూరు వరకు, కృష్ణా జిల్లా దాటుకొని ఈ యొక్క రాయలసీమ జిల్లాలకు మెయిన్. దాంతోపాటు ఉమ్మడి రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశము, ఈ జిల్లాలకు కూడా అధికాధికంగా ఉపయోగపడే విధంగా డైరెక్ట్ గా అది వచ్చి ఆ జలహారం వచ్చి టిప్ ఆఫ్ అవర్ స్టేట్ చిత్తూరు అక్కడ దాకా రీచ్ అవుతా సార్. ఈ యొక్క ప్రాజెక్ట్ లో నదుల అనుసంధాన ప్రక్రియ ఇదంతా. అవును, నదులను అనుసంధానం చేయడం అనేది మెయిన్ కాన్సెప్ట్. నదుల దగ్గర నుంచి కృష్ణా నది వరకు తీసుకొచ్చి దాన్ని అక్కడి నుంచి రాయలసీమకి చేర్చడం. అవును, ఈ పెన్నా నది లాంటివి ఇవన్నీ అనుసంధానం పరుచుకుంటూ ఎక్కడికక్కడ బ్యారేజీలు కట్టడము, ఆ యొక్క డ్యాములు కట్టడం. ఒక చిన్న డ్యాములు కడతారు కదా సార్, ఒక చిన్న విలేజెస్ లోనే చెక్ డ్యాములు కట్టుకుంటూ వస్తారు. ఆ లెవెల్లో ఉంటాయి. ఎక్కడికక్కడ నీటిని స్టోరేజ్ చేసే విధంగా. మనకు ఎప్పుడైనా వరదలు వస్తే మనదేముండదు, మన పక్కన అబ్జెక్షన్ చెప్పడానికి కూడా వేరే స్టేట్స్ లో మనం దాటి మనం గేట్లు అయితే ఆ నీరంతా సముద్రంలో పోయేది. మనకు వరదలు వస్తే మనకు ఆ భయం ఏం లేదు. సో ఆ నీరు 280 టీఎంసీలను వాడుకొని 80 లక్షల మందికి తాగునీరుకు ఉపయోగపడే విధంగా అదే టైంలో కొత్తగా సార్ రాయలసీమకు వచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది.
ఈ యొక్క కదిరి ప్రాంతము అనంతపురం జిల్లాలోని ఈ యొక్క కదిరి ప్రాంతం, పుట్టపర్తి, కడప జిల్లాలో ఈ యొక్క రాయచోటి ఒక్కటనిగా సార్ నియోజకవర్గాల వారీగా మీరు చూస్తే ఏమైనా బస్సు జర్నీ చేసి చూడండి, మీరు పోతా ఉంటే ఎండాకాలంలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా అంత నరకయాతన అనిపిస్తారు. చుట్టూరు సార్ మీరు ఎక్కడ చూసినా కూడా వైట్ ల్యాండ్స్ ఉంటాయి, మీరు కొద్ది చోట్ల బ్లాక్ ల్యాండ్స్, రెడ్ ల్యాండ్స్ చూస్తారు. ఫర్టిలిటీ లెవెల్ ఎక్కువ వాటిల్లో. కానీ మేము ఎక్కడంటే ఫుల్గా కొండ ప్రాంతం. కొండ అంటే మీరు ఆ సినిమాలో చూపించేది ఈ చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, చెట్లు, చిన్న చిన్న నదులు, అది కాదు. చూస్తా ఉంటే గుట్టలు గుట్టలుగా ఏమైనా బస్సులో వెళ్తా ఉండండి, ఆ కొండ పైన ఇంత లావు బండరాళ్ళు ఉంటాయి. ఇంత కాదు, పెద్ద బండరాళ్ళు. ఆ సెగ మీకు తగులుతూ ఉంటుంది. కొండ దగ్గర ఉండే విలేజెస్ ఎక్కువ కలర్ కోల్పోతూ ఉంటారు, వాళ్ళలో పిగ్మెంటేషన్ లెవెల్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎండ కొండ పైన పడి రిఫ్లెక్షన్ ఎక్కువ అయిపోతుంది, వేడి ఎక్కువ సార్. ఇట్టాడ దానికి సార్ ఎందుకంటే పనికిరాని భూములు అన్ని కూడా వీడి పడిపోయినాయి. నీకు అక్కడ ఏదైనా నీటి పారుదల ఏదన్నా ఉండి అప్పుడప్పుడు నీరన్నా కడతా ఉంటే అక్కడ అంతో ఇంతో చెట్లు పెరుగుతాయి, వ్యవసాయం చేసుకోవచ్చు, రైతులు ప్రశాంతంగా ఉండొచ్చు. వీళ్ళకి మీ ఏరియాలో ఎంత ఉండొచ్చు అండి ఎకరం భూమి విలువ? చాలా వరకు సార్ సహజంగా 2 లక్షలు, 2.5 లక్షలు సార్. మామూలుగా రైతులు ఏమనుకుంటారు అమ్ముకోవడము 9 లక్షలు, 8 లక్షలు. సగటు రైతు ఎవరైనా కోరుకునేది అదే కదా. ఎందుకంటే వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వాళ్ళు ఆడ పండించుకున్నారు. ఇవాళ ఈ ఎండలకి ఈ ప్రాజెక్టులు ఏమీ లేక అట్టడికి పడిపోయినారు. మీకు పాతకాలంలో సార్ మీకు ప్రాజెక్టులతో పనిలే, బోర్లతో పనిలే. సహజంగా వర్షం ఎక్కువ వచ్చేది, దాంతో సీజనల్ పైర్లు, గ్రౌండ్ నట్స్, శనగ ఇవి పండించుకునేవాళ్ళు. అంతో ఇంతో సంవత్సరంలో ఒక 2 సార్లు పైరు వేసుకునేవాళ్ళు, బతకలిగే కాడికి బతికేవాళ్ళు. ఇవాళ ఒక్కసారి పైరు వేసుకోవడానికి కూడా కష్టం అయిపోయింది. ఇటువంటి డ్రాఫ్ట్ ల్యాండ్స్ అంటే కరువు నేలల్లో నువ్వు ఎంత లోతు 300, సహజంగా ఒక రైతు ఆవరేజ్ రైతు 300 లోతు ఒక బోర్ వేసుకోగలుగుతాడు. 400, 450 అలవాటు అయిపోయినారు. కానీ నువ్వు 1000 అడుగులు, 700 అడుగులు వేస్తావు సార్ బోరు. ఒక్కొక్క అడుగుకి ఇంత డబ్బులు ఇస్తావు నువ్వు బోర్ వేసేవాడికి. నువ్వు 700 అడుగులు వేస్తావు, నీకు రైతు అనేవాడు నువ్వు, నీకు కనీసం ఒక ఆశ ఉంటుంది కదా, ఇంకొక 100 అడుగులు వేస్తే పడతాదేమో అని. ఇటు రైతులు ఎంతమంది సార్ ఆత్మహత్యలు చేసుకుంటారు, నీరు పడదు, ఆత్మహత్యలు చేసుకుంటారు. 1000 అడుగులు ఇంకొక 20,000-30,000 అప్పు తెచ్చి 1000 అడుగులు పోతున్నారు, 1200 అడుగులు పోతున్నారు. అయినా లేదు వాటర్. ఈ యొక్క పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా తెలియని వాళ్ళకి ఒక విషయం ఏం చెప్తున్నా అంటే, కష్టపడి పొరపాటున 1200 అడుగుల్లోనూ 1100 అడుగుల్లోనూ నీరు కన్నా పడితే దాన్ని వెలికి తీయడానికి అన్ని పైపులు పడతాయి. తీరా ఒక 2 నెలలు 3 నెలలు అది పనిచేసిన తర్వాత కాస్త ఎండ వచ్చినా కూడా నీళ్లు బంద్ అయిపోయి. అది రిస్క్తో కూడుకున్న విషయం సార్. ఈ రైతులకి బయటకు వచ్చి పని చేసుకోలేరు. కొంతమందికి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చావే గతిక, బయటకు వచ్చి పని చేసుకోలేరు. సమాజం పరుగు పోతుంది అనుకుంటూ ఉంటారు. ఎట్లా బతకాలో తెలీదు. వాళ్ళ బిడ్డలు ఏడికైనా బయటికి పోయి భూములు ఉంటాయి కానీ దేనికి పనికిరారు. ఏమని సార్ మీరు గుంటూరు, విజయవాడ ఈ ఏరియాలు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, ఎకరా వచ్చి 40 లక్షలు 50 లక్షలు వెలసింతుంది. 40-50 ఏంటండి, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు కూడా ఒక పల్లెటూరులో సార్. గుంటూరు విజయవాడ సర్కిల్లో ఈవెన్ అమరావతి ఏర్పడినాక ఒక ఈవెన్ ఆ సత్తినపల్లి ఏరియా కావచ్చు, ఆ సర్కిల్లో రైతులతో కాస్త కాంటాక్ట్ ఉంది. వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది అంటే ఎకరా 40 లక్షలు కూడా అమ్ముకున్నారు. రైతులు పండించుకునే యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ అది. ఇంకా నాకు పట్టణాల్లో దాని వల్ల నాకు తెలియదు. నాకు తెలిసిన కాదు ఉన్నదన్నట్టు చెప్తున్నాను. ఆ పరిస్థితి లేదు. నువ్వు 2 లక్షలకి 2.5 లక్షలకి అమ్ముకొని ఎవరికి వడ్డీ ఇచ్చి ఆ వడ్డీలు నీకేమొస్తాయి, నీ బిడ్డలు నేను చాక్కోగలుగుతావు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి కుటుంబంలో ఉంటుంది ఇటువంటి పరిస్థితి. అక్కడి నుంచే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక దైవంతో సమానం సార్ నిజంగా. ఈ యొక్క ముఖ్యంగా రాయలసీమ వాసులకి కాస్త ఓపిక పట్టండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. సీదా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏ ఒక్క ఎకరా కూడా నీరు తడవకుండా రైతు ఆత్మహత్య జరిగేది పరిస్థితి రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేయబోతున్నారు. వ్యాస్ట్ సబ్జెక్ట్ సార్, అనుకుంటే బాధాకరంగా ఉంటుంది. నీరు అనేది మెయిన్. ఎండాకాలం వచ్చిందనుకోండి ఎక్కడా ఉండదు నీరు, ఎక్కడా ఉండదు. ఇంకా మనం అగ్రికల్చర్ ల్యాండ్ కూడా పండించలేం. అదే నీరు ఒక చెరువులో ఉంటే చుట్టుపక్కల అంటే నీకు ఆటోమేటిక్గా నీరు ఉంటుంది సార్. ఎండాకాలం అంతా మీ చెరువులో, మీ ఊరి దగ్గర ఉన్న చెరువులో నీరు ఉంటే ఆటోమేటిక్గా ఉంటుంది. ఈ నదుల అనుసంధానం వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులకే కాదు ప్రతి ఊర్లోని చెరువులకి నీరు నింపుతున్నారు. బీడు ప్రాంతాలన్నీ కొత్తగా సార్ 7,50,000 ఎకరాలు సాగులేక రాబోతున్నాయి. 7,50,000 ఎకరాలు కొత్తగా సేమలో జిల్లాలో, పర్టికులర్గా సేమలో. ఇదే టైంలో 22,50,000 ఎకరాలు
అది స్థిరీకరణ అంట. స్థిరీకరణ అంటే ఏడాదికి 3 పంటలు పండే విధంగా. 3 పంటలు వాళ్ళకి ఎనీ టైం ఒరే నాయన నాకు ఓపిక లేదు, నేను ఈ రోజు నీళ్లు కట్టలేను అని చెప్పి వాళ్ళు బంద్ చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరు వదులుకోవచ్చు. రైతులు స్వేచ్ఛగా నేను ఇంక నీళ్లు కట్టలేను, ఈ రోజు కట్టినా కదా 2 రోజులు 3 రోజులు గ్యాప్ తీసుకుంటారు. నీరు వస్తే చాలరా ఉండే పరిస్థితి నుంచి నీరు చాలనైనా దేవుడా మిగిలిన వాడుకుంటారని సంతోషంగా చిరునవ్వుతో ఉండే విధంగా అసలు సిసలైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు కదా, చక్కటి చిరునవ్వు అని. ఆ చక్కటి చిరునవ్వుకి చంద్రబాబు గారు అస్సలు సిసలైన నిర్వచనం ఇవాళ ఇవ్వబోతున్నాడు. ఓకే, అది సార్ ఈ అద్భుతమైన జలహారతి అనేది జలహారం అమల్లోకి వచ్చి ప్రాజెక్ట్ అంతా సస్యశ్యామలంగా ముందుకు వస్తే పచ్చ తోరణం లాగా రాష్ట్రంలో వెలిగిపోబోతున్నాయి. అవును. సో అటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ జే గ్యాంగ్ వీళ్ళ పరిస్థితి ఏమైపోద్ది మరి? వీళ్ళు అసలు ఏ రోజు ప్రజల గురించి ఆలోచించింది కానీ, తాగునీరు గురించి పట్టించుకుంది కానీ, అసలు రాయలసీమలో గుక్కెడు నీళ్ళు ఇచ్చింది లేదు వీళ్ళు ఎప్పుడు. మరి ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తిగా అమల్లోకి వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమైపోతుంది? ఎప్పటికీ చెప్పుకుంటా ఉంటాం మేము, రాయలసీమ కింగ్, పులివెందుల పులిబిడ్డ. నీకు తర్వాత ఆ మాట అనేదాన్ని నీకు హక్కు, ఎటువంటి అధికారం లేకుండా చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు. అది నీ పైన కోపంతో కాదు, మళ్ళీ చెప్తున్నా, నీ పైన కోపంతో కాదు, నీకు ఆ కెపాసిటీయే లేదు. ఆయన మనసులో కోపం వచ్చే అంత మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది కాదు. కానీ మళ్ళీ చెప్తున్నా, నీ పైన కోపంతో కాదు, ప్రజలపైన ప్రేమతో. అసలు ఇటువంటి ఆలోచనలు కానీ, ఇటువంటి ప్రాజెక్టులు తీసుకురావాలనే అభ్యుదయ భావం కానీ జగన్మోహన్ రెడ్డిలో అసలు ఎప్పుడైనా కనిపించింది? నవశకానికి సంబంధించాడు కదా సార్. నేను యూత్ నుంచి వచ్చాను, యువ రాజకీయ నేత. నాకున్నటువంటి ఆలోచనలు ముసలోడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయలేరు అన్నాడు. సిగ్గన్నా ఉండాలి ఇవాళ, సిగ్గన్నా ఉండాలా. నువ్వు గతంలో ఒక ప్రయత్నం చేసావు, ఏది నువ్వు కనిపించేటి ఒక ప్రయత్నం, కనిపించినట్టు ఎన్ని చేసావో. ఏదైతే కృష్ణా బ్యారేజ్ అక్కడ ఉందో, వరదల సమయంలో ఒక పడవలో ఒకటి కాదంటే కొన్ని పదుల సంఖ్యలో టన్నులు ఇసుక నింపి ఆ వరదలతో పాటు వదిలేసాం. అంటే ఆ రోజు గేట్ల మీదకి వదిలేసాడు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదన్నా చేయాలంటే ఇటువంటి కుళ్ళు కుట్ర అమితంగా నిండి ఉండాలి. అది తప్ప చంద్రబాబు నాయుడు గారిని ఏమీ ఆపలేవు. ఓకే అండి. అది అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్న జలహారం ఈ ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. 70-80 వేల కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకున్నది. సో ఆయన ఆలోచనలోకి వచ్చిందంటే ఆయన అమలు చేసి తీరుతారు ఖచ్చితంగా. సో రాయలసీమ జిల్లాలు ప్రత్యేకంగా ముందు రోజుల్లో చాలా అద్భుతంగా వెలిగిపోబోతున్నాయి. ప్రతి ఒక్క రైతు కంట కన్నీరు పోయి ఆనంద బాష్పాలు రాలే రోజు వస్తుంది రాయలసీమకు కూడా. సో ఈ ప్రాజెక్టు ఎంత త్వరగా చూడగలిగితే అంత మంచిదని చెప్పి, అంత త్వరగా చేయగలిగితే ప్రభుత్వం అంత మంచిదని చెప్పి మనం కూడా కోరుకుందామండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.